హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే చెస్ట్ ప్లీట్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు ప్లీజ్ నా వీడియోస్ యూస్ఫుల్ అవుతే మీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ చేశాక చెస్ట్ ప్లీట్స్ దగ్గర మనం లెఫ్ట్ సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇటు రైట్ సైడ్ ఉంటుంది కదా, లైక్ ఫస్ట్ ప్లీట్ అది స్ట్రైట్గా ఉంచుకునేలా చూసుకోండి. అండ్ స్ప్రెడ్డింగ్ మాత్రం లెఫ్ట్ సైడ్ వచ్చేలా చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్ప్రెడ్డింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ప్లీట్స్కి డిఫరెన్స్ ఎంత తీసుకున్న, లైక్ 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకున్నా సరే, ఫస్ట్ ప్లీట్కి సెకండ్ ప్లీట్కి ఎంత పెడతారో మిగతా ప్లీట్స్ కూడా అంతే డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. ఒక్కొక్క ప్లీట్కి ఈక్వల్గా ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి లైక్ ఒకటి 2 ఇంచెస్ ఉంది, ఒకటి 1.5 ఇంచెస్ ఉంది, అలా పెట్టుకుంటే కరెక్ట్గా రాదు. ఎంత పెద్దగా పెట్టినా సరే, ఎంత డిస్టెన్స్ పెట్టినా సరే ఈక్వల్గా పెట్టండి పెట్టిన ప్లీట్స్ని. ఇలా చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను స్ప్రెడ్డింగ్ అంతా లెఫ్ట్ సైడ్ మాత్రమే చేస్తున్నాను. ఇది రైట్ సైడ్ది వచ్చేసి లైక్ ఫస్ట్ ప్లీట్ వచ్చేసి స్ట్రైట్గా పెడుతున్నాను. ఇలా 3 స్టెప్స్గా చేసుకోండి, సరిపోతుంది. లైక్ చెస్ట్ నుండి లైక్ లెఫ్ట్ లెగ్ వరకు వస్తుంది, బ్యాక్ సైడ్ వరకు. ఇది స్ప్రెడ్డింగ్ చేస్తూ చేస్తూ కొంచెం వస్తూ కొంచెం ఎక్కువ స్ప్రెడ్డింగ్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.